2024 నవంబర్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్ళబోతుంది. సౌత్ ఆఫ్రికాలో టీమిండియా మొత్తం 4 T20 మ్యాచ్లు ఆడబోతుంది. ఈ మ్యాచ్లు నవంబర్ 8 నుంచి 15 వరకు ఉండబోతున్నాయి. అలాగే ఈ మ్యాచ్లకు వేదికలుగా వరుసగా డర్బన్, గెబర్హా, సెంచూరియన్ అండ్ జోహన్నస్బర్గ్ లో ఉండబోతున్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ T20 మ్యాచ్లు ఇప్పుడు జరగాల్సిన మ్యాచ్లు కాదు. ఇండియా 2021 లో 3 టెస్ట్ మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు అండ్ 4 T20 మ్యాచ్లు ఆడడానికి సౌత్ ఆఫ్రికా టూర్ వెళ్ళింది. కాకపోతే అప్పుడు COVID-19 రావడం వల్ల ఈ T20 మ్యాచ్లు పోస్ట్ పోన్ అయ్యాయి. అప్పటికే సౌత్ ఆఫ్రికాతో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్లు, వన్డే మ్యాచ్లు జరిగిపోయాయి. సో అప్పుడు పోస్ట్ పోన్ అయిన T20 మ్యాచ్లు ఇప్పుడు రీషెడ్యూల్ చేశారు. అప్పుడు జరిగిన టెస్ట్ ఇంకా వన్డే సిరీస్ లో సౌత్ ఆఫ్రికా సిరీస్ కైవసం చేసుకుంది. 2021 తర్వాత టీమిండియా 2023 డిసెంబర్ లో కూడా సౌత్ ఆఫ్రికా టూర్ కెళ్ళింది. అప్పుడు టీమిండియా సౌత్ ఆఫ్రికాలో 3 T20లు, 3 వన్డేలు ఇంకా 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడింది. ఆ టైంలో T20s ఇంకా టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ మాత్రం 2-1తో టీమిండియా గెలుచుకుంది. టీమిండియా హోస్టింగ్ అనేది చాలా క్రికెట్ బోర్డులకి ఫైనాన్షియల్ గా లైఫ్ సేవర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు కూడా BCCI లైఫ్ సేవర్ గా మారింది. ఒక T20 మ్యాచ్ ని బ్రాడ్కాస్ట్ చేస్తే దాదాపుగా $150 మిలియన్ రెవెన్యూ వస్తుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో $119 మిలియన్ తమకు లాస్ వచ్చిందని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు డిక్లేర్ చేసింది. సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కి ఇంకా వరల్డ్ క్రికెట్ కి BCCI అందిస్తున్న ఈ సహాయానికి మేము రుణపడి ఉంటాం అని సౌత్ ఆఫ్రికా క్రికెట్ చైర్పర్సన్ లాసన్ నాయుడు చెప్పారు. ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం మా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అని లాసన్ నాయుడు చెప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.